అరే ఏదో మెయిల్ వచ్చింది, ఒకసారి చెక్ చేద్దాం. అరే ఏంటి, నాకు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి మెయిల్ వచ్చింది, అది కూడా 5 lakhs పే చేయాలని మెయిల్ వచ్చింది ఏంటి? వామ్మో, నాకేదో భయంగా ఉంది. ఒకసారి అన్నని అడిగి కనుక్కుందాం. అన్నా ఏంటి, ఏమైంది? నాకు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి ఏదో మెయిల్ వచ్చింది, అది కూడా 5 lakhs పే చేయమని మెయిల్ వచ్చింది. అవునా, కూల్గా ఉండు, నేను చెక్ చేసి చెప్తా. నీ మొబైల్ ఇవ్వు. ఓ ఇదైతే నీకు ఫేక్ నోటీస్ వచ్చింది. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి మెయిల్ వస్తే ఫేక్ అంటారేంటన్నా? ఎలా చెప్తున్నారు? ఎలా చెప్తున్నా అంటే, ఇన్కమ్ ట్యాక్స్ నుంచి వచ్చేటువంటి మెయిల్స్ కి @incometax.gov.in అని చెప్పి ఐడి ఉంటుంది. కానీ నీకు వచ్చినటువంటి ఈమెయిల్ ఐడిలో incometax@taxstep.com అని ఉంది. ఇది ఖచ్చితంగా ఫేక్ ఈమెయిల్. అవునా? మరి దాంట్లో లింక్ కూడా ఇచ్చారు, క్లిక్ చేయమని. పొరపాటు కూడా క్లిక్ చేయదు. అలా క్లిక్ చేసావంటే నీ ఫోన్ కానీ లేదంటే ల్యాప్టాప్ అని ఖచ్చితంగా హ్యాక్ అయ్యే అవకాశం ఉంటుంది. జెన్యూన్ నోటీసులు మనకు ఈ ఫైలింగ్ పోర్టల్లో డైరెక్ట్ గా అప్లోడ్ చేస్తారు. మీరు కావాలనుకున్నట్టయితే అక్కడ లాగిన్ చేసుకుని వ్యూ నోటీసెస్ ఆప్షన్ లో చెక్ చేసుకోవచ్చు. మరి ఇంకా ఏమైనా ఆప్షన్స్ ఉన్నాయా అన్న ఈ ఫేక్ అని తెలుసుకోవడానికి? ఇంకొక ఆప్షన్ ఉంది. నీకు వచ్చిన ఈమెయిల్ ఐడిలో దీని డాక్యుమెంట్ ఐడెంటిఫికేషన్ నెంబర్ ఖచ్చితంగా ఉండాల్సి ఉంటుంది. అది లేకపోయినట్టయితే అది కూడా ఫేక్ నోటీసే. అబ్బా, ఇప్పుడు నాకు అర్థమైంది. ₹1 కూడా నేను పే చేయాల్సిన అవసరం లేదు. నువ్వు ₹1 కూడా కట్టాల్సిన పని లేదు. సో గైస్, మీరు కూడా ఇలాంటి ఫేక్ నోటీసెస్ నుంచి జాగ్రత్త పడండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ ఫాలో చేయండి.